దండలు వేసిన తర్వాత ఇప్పుడు వాటికి అవి ఉన్నాయా? ఉన్నాయి. సరే 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 ఎన్నైతే కొంచెం ఒక్కసారి శుభ్రం చేస్తారు. కాదు పిలిచి శుభ్రం చేయించాలి. ఏరు బాబా ఇటు చూడు. ఎవరు చూస్తూ ఉండట్లేదు మామూలు తీసే నువ్వు అవలే ఇంకా 11 మంచి ఆటోలు ఉంది కదా ఏది వస్తే ఒక్కొక్కళ్ళు వస్తే ఇదైతే అది కానీ గుమ్మడికాయ కొట్టేసి వచ్చాను. నమస్కారం చేసుకోండి. ఒకసారి మీ నాన్నగారికి అమ్మగారికి చదువు చెప్పిన గురువు గారికి పెద్దవాళ్ళకి జగత్ గురువుకి అందరికీ నమస్కారం చేసుకోండి. బాబు మీరు ఎవరికి చేస్తే వాళ్ళకి డబ్బులు చెప్తాము. మీరు మాకు ఓం తదేవ లగ్నో శిథిరం తదేవ తారా వరం చంద్ర వరం తదేవ విద్యా బలం దైవ బలం తదేవ లక్ష్మీ పదే కొబ్బరికాయలు సంచి పెట్టాను. ఓం ధ్రువంతే 3 సార్లు తిప్పండి. ధ్రువం ధ్రువంతే రాజావరణో ధ్రువంతే గోవధంతే ధ్రువంతే నిదానం నిదానం అదే బ్రహ్మణస్పతి వెనక్కి 3 సార్లు. ఓం ఆశిషానో వృషభో నయజ్ఞో ఘనాఘనః శోభణశ్చర్షణీనాం కిందోది పెట్టండి. కర్పూరం కిందోది పెట్టండి. కర్పూరం కిందోది చిన్న వెనక్కోండి. గట్టి కొట్టు మీ వైపు గట్టి కొట్టిగా ఇంకో దెబ్బ కొట్టు అంతే చాలు. ఇంకో దెబ్బ కొట్టు చాలు. విడిగా అక్కడ పెట్టేసి పూల పక్కన
ఇది తిప్పు అంతే చాలు. ఇది కూడా కొబ్బరికాయ మీరు కొడతారా? అబ్బాయి కొడతారా? ఇవ్వండి రౌండ్ సార్ సైడ్ కొద్దిగా కొబ్బరికాయలు నీళ్ళు దిగి కొబ్బరికాయ దీంట్లో వదిలేసేసి ఇక్కడ కొట్టు దాని ఇక్కడ కొట్టి దాంట్లో వచ్చేసి కొబ్బరికాయ చిన్న మడకైతే లాభం ఇక్కడ ఒకటి పెట్టి చిన్నది పెద్దది అక్కడ పెట్టి అది మళ్ళీ వాళ్ళ ఇంకా అయితే దాన్ని అక్కర్లేదు ఉంటే ఇవ్వమనండి దాన్ని అక్కర్లేదు. మైక్ ఉంది సార్. శివ మైక్. హలో అయ్యా, మీరందరూ కూడా గణపతికి ప్రార్థన చేసుకోండి. ఓం 2 అక్షతలు తీసుకోండి. ఓం నిశ్చవనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ దయో సంసరణాత్వం సాం సర్వతో జయమంగళం శుక్లాం వరధరం విష్ణుం శరవణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే. వినాయకుడి దగ్గర అక్షతలు నమస్కారం చేసుకోండి. ఇక్కడ పసుపు గణపతి ఉంటుంది, అక్కడ కూడా 2 అక్షతలు వేయండి. కలశం మీద కూడా అక్షతలు వేయండి. అలాగే అదౌ పూజ గణాధిప. మనం ఏ పూజ చేసుకోవాలన్నా మొదలు వినాయకుడికి విఘ్నేశ్వరుడికి మనం పూజ చేసుకోవాలి. తర్వాత మనం ఇందాక తల్లిదండ్రులకి గురువు గారికి మనం నమస్కారం చేసుకున్నాం, జగద్గురువులకి. ఇప్పుడు ఏంటంటే గణపతి పూజా కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే మనకేంటంటే నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, లక్ష్మీ, సరస్వతి, గణపతి, అలాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కో దేవుడు ఇష్టం. రాముడు కానీ, కృష్ణుడు కానీ, ఆంజనేయ స్వామి వారు కానీ, సాయిబాబా కానీ, గురువు గారు. అదే ప్రకారంగా సత్యనారాయణ స్వామి వారు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారు అందరికీ కూడా మనం ఇప్పుడు పూజ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎవరి ఇష్ట దేవతలకి, కుల దేవతలకి, తల్లిదండ్రులకి, గురువు గారికి అందరికీ నమస్కారం చేసుకోండి. ఓం విష్ణునామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ అయో సంసరణాత్వం సాం సర్వతో జయమంగళం శుక్లాం వరధరం విష్ణుం శరవణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నో శుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే హ్రియగో స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతే ధ్రువాణి ధర్మధర్మః స్మృతే సకల కళ్యాణ భాజనం మిత్రజాయతే పురుషస్తవజన్ నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నామం భూజో భూజో నమామ్యహం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సీతారామాభ్యో నమః సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః. కలశంలో నీళ్లు కళ్ళగట్టు. మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణువే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. చతుర్థ్యాం వర్తమానాయాం పంచమ్యాం శుభతిథౌ వాసరః గురువాసరే లక్ష్మీవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే మంగళం విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వరర్థం అనుకూల్యదా సిద్ధ్యర్థం విజయదా సిద్ధ్యర్థం అనుకూల్యదా సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వదా సర్వకార్యేషు అనుకూల్యదా బలసిద్ధ్యర్థం. జన్యన్ వి సాగర్ నామధేయస్య కమండల గోత్రోద్భవస్య చరణః అంగైతాద్రే కలశాం సవాసుదాః వామా కలశే విధావరే పవిత్రే ప్రసిద్ధరే యుక్తైర్ యజ్ఞేన. స్వామివారి యొక్క పాదాలు, చేతులు, ముఖము గడుగుతున్నట్టుగా భావన చేసుకోండి. పాదయో పాఠ్యం సమర్పయామి హస్తయోర్ఘ్యం ముఖే ఆచమనో సమర్పయామి. ఇది కూడా ఇది కొబ్బరికాయలు కొట్టి పైకి పెట్టేది పక్కనే ఉంటాయి. పంచామృతాలు గిన్నెలో పెట్టి కొబ్బరికాయ కొట్టిద్దాం. మిగతా వాళ్ళ చేత అందరి చేత కొట్టిద్దాం. నవగ్రహ పూజ అన్నీ చూస్తాయి కదా. నమస్కారం చేసుకొని కొబ్బరికాయ కొట్టి దాంట్లో నీళ్ళు పెట్టండి. కొబ్బరికాయ ముక్కలేమో పైకి ఇచ్చేసాయి. భవాభాజస్య సంగధే ఇది క్షీరేణ స్రవయామి యదిక్రావణో కార్యం కృష్ణరస్య భాజనః సురభినామగా కలత్రుణః లోకో జదార్జలో దర్ధనాద్ర భయామి. వినాయకుడి దగ్గర అటువంటి ఇటువంటి పెట్టండి. దర్ధనాద్ర భయామి చాలు వదిలేసి. దర్ధనాద్ర భయామి జన్మనే స్వాధీనంద్రాయ భావేతనామ్నే స్వాధీనమిత్రాయ వర్ణాయ భావే బృహత్పదే వల్లాకం వదాభ్యః మధునాద్ర భయామి. యాఃపరిణీర్యా ఫలా పుష్పాయాశ్చ పెట్టండి. అమ్మవారి ముందు ఆ చెవులు అంటే అంటే కరెక్ట్ పెట్టేసి రైట్ ఓకే. తర్వాత నెక్స్ట్ చేతులు జాగ్రత్త దీపాలు
ओम भद्रं कर्णे भद्रयाम देवाः भद्रमस्य मार्गभिर्यत्राः श्रीरङ्गैः सुष्ठुभागोदस्तनोभिः देवदेवैः तन्मदायुः स्वस्तिन्द्रवृद्धश्रवाः स्वस्तिनपूढा विश्ववेदाः स्वस्तिनस्तार्घ्यो अरिष्टनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु स्वस्तिनो अट्ला చివరి ఆ పక్కన అక్కడ పెట్టేసి రైట్ ఓకే హంస దీపాలు నూనె నాన్న చివర దీపాల నూనె పట్టించి అట్టించేయండి వాంగ్మయస్వం జన్మయః వాంగమయస్వం బ్రహ్మమయః తం సచ్చిదానందాద్వితీయోగి తం ప్రత్యక్షం బ్రహ్మాది తం జ్ఞానమయో విహత్రయాధీతః తం కాలత్రయాధీతః తం మూలాధారేతదాజనిత్యం తం శక్తిత్రయాత్మకः త్వాం యోగినోऽధ్యాయం నిత్యం త్వం బ్రహ్మాత్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భో ఉస్తవరాంగణాదేన్ పూర్వముచ్చార్య ప్రచోదయాదేకదంతం చతుర్హస్తం భాగం వేదానమదం జవదం హస్తై బిభ్రాణం మూఢగద్ధం రక్తం లంబోదరం నాదేది రాత్రదేయానో రాత్రివిధం ఆపన్నాదయది రాజం రాతప్రయం జాన యో మోదకసహస్రేణ హితిని సవాంఛిత ఫలమవాప్నోతి తస్తాయిత్యస్తమిద్ధర్యతే సర్వం లభతే సర్వం లభతే అష్టౌ బ్రాహ్మణాను సమ్యక్ గ్రాహయిత్వా సూర్యవర్చస్వై భవతి సూర్యగ్రహణే మహానద్యాం ప్రథమాసన్నిధౌ వా ధప్త సిద్ధమంత్రో భవతి మహావిఘ్నాత్రముచ్యతే మహాదోష సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే వేదవే నమః అనండి ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాస స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండస్తమం విఘ్నరాజంజ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం బాలచంద్రంజ దశమంతు నామాని త్రిసంధ్య యప్పఠేన్నరః నచ వేదం పరమం పవిత్రం ప్రజాపతి హరిస్వజం రేతోలాయిష్టమిక్రియం ప్రథమంత శుభ్రమ్య అలంకరణార్థాయ అక్షదానమర్పయామక్షదైః పుష్పై పూజయామి. అయ్యా మనసులో ఓంకారం చెప్పుకోండి. ఓం శుభాయ నమః. ఏంటంటే మనకి లక్ష్మీ గణపతి కాబట్టి లక్ష్మీ గణపతి అందు గురించి లక్ష్మీ అష్టోత్తరం చెబుతాను. నామాలు అమ్మవారివి 10 నిమిషాలు 15 నిమిషాలు 5 సార్లు ముందుకు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం భవానాయ ఇట్లా ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. నమస్కారం చేసిన మధ్య మధ్య భగవాన్ యమసమర్పయాం ఉదావధానోత్తర భజనోపయాం అష్టవృక్షాయాం బాధవృక్షాయాం రాజమర్పయాం మనోన్మనాః తాంబూలాది సర్వోపచారం పూజాన్ సమర్పయామి. నీరాజనం ఘోరఘోరద్రేభ్యః సర్వేభ్యः దేవేభ్యో నశ్యతు రుద్రరూపేభ్యः శ్రీశంకుదనయునకు సిద్ధిగణనాథునకు వాసిగల దేవతా వంజనకును ఆసరత విద్యలకు ఆదిగురువైన శ్రీ భూసురోత్తమలోక భుజునకును జయ జయమంగళం నిత్య శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వార చంకల్లో ఉత్తరేణు వేరు వేరు యోగ తెచ్చి వేకతో పూజించే పర్వమున దేవ గణపతికి నిపుణును జయ జయమంగళం నిత్య శుభమంగళం. హిరణ్యమాత్రమథ పూర్ణధార మధుజోధాని కథా ప్రమేయ దైవజమాన ఆదిస్తేజో దదాతి. అయ్యా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. హిరణ్యమాత్రం పూర్ణంధాది మధుజోధాని కథా బ్రహ్మణ ఉపహరతే ఏకదైవ యజమాన ఆదిస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేశ్వరం రాజ్యం మహారాజ్య ఆధిపత్యమయం. నీరాజనం దర్శయామి కక్షాంధారయామి. గణేష్ మహారాజకి మహాలక్ష్మీ మాతకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. అందరూ తీసుకోండి, అడిగి తీసుకోండి. ఓం మంత్రవిష్ణుగండం శరమ తదపూర్వజాచుడిగా అందరూ కలిసి నమస్కారం చేసుకోండి. సూర్య జయదానం వదస్తుతే మమ సంకల్పిత పరమేశ్వర సంకల్పిత గణపతి పూజ. ఓం గణానాన్వా గణపతిం భవామహే కవిం కవీనాం విశ్వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా ఆనశృణ్వన్నోదభిస్సి బ్రహ్మణాం బ్రహ్మణస్పదా ఆనశృణ్వన్నోదభిస్సి తసాతనో శ్రీ మహాగణాధిపతి దేవత విశ్వదేవత కులదేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్షాయమానస్య మనోవాంఛ
फलसिद्धिरस्तु सर्वत्र सर्वकार्येषु अनुकूल्यता विजयिता सिद्धिरस्तु अशोत्तला द्विचक्रस्पविधान रत्नकलशाद्भुतत्कराम्बोरुहः ययो वल्लभया समस्तकरया दुष्टोष्टया दोषया विष्णोत्पत्तिविपत्तिकार्यकारणतया विघ्नेश इष्टार्थतः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे यजमानय स्वाहा ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं लक्ष्मी महागणाधिपतये वरवरद सर्वजनं मे यजमानय स्वाहा ओम यमं वस्त्राणि बेवसावदाथैवोर्क्षद्रामन्तो असर्गाः अवादिरतमण्डतान् विष्णुत्वेन मित्रावरणासचेधे ओम श्रद्धवद्नो शुभकङ्कणं वापिनाकरक्षाविरक्षकङ्कणं लक्ष्मेण संहस्ताकटाक्षङ्कणं करोमि धन्वा विद्याभैवर्ध्ये कङ्कणं येन भद्रो वरीराजादानवेन्द्रो महाबलः येन त्वाम् अभिवत्नामि रक्षाबन्धन आचरेत् रक्षाबन्धनधारणमुहूर्तः मुहूर्तोऽस्तु स्वामी रक्षते नमस्कारः आयुष्य निरंतरं धर्मसिद्धिरस्तु धर्मजयोस्तु धर्मशनाजोस्तु प्राणिषु सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु लोकाः समस्ता सुखिनो भवन्तु అందరికీ బాబు संकल्पकार्य सिद्धिरस्तु अनुकूल्यता सिद्धिरस्तु विजयिता सिद्धिरस्तु शतमानं भवति विदाय पुरुषः सतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते तदेव लग्नो शतनं तदेव थानाबलौ चन्द्रबलं तदेव सर కొంచెం బ్యాక్గ్రౌండ్ ओम लक्ष्मीं क्षीर समुद्र राजतनयां श्रीरंगधामेश्वरीं नादेभूत समस्त देव वनितां लोकैक दीपां हो गया ना? ఓకే సార్ SM4 ఫిలిమ్స్ కాలం రాసిన కథలు ముహూర్తం షాట్. హలో ప్రెస్ మీట్లో MNV సాగర్ ఈరోజు SM4 ప్రొడక్షన్స్ MNV సాగర్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ MNV సాగర్ గారు ఫిలిం ప్రారంభిస్తున్నారు. కాలం రాసిన కథలు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరి క్యాస్ట్ అండ్ క్రూ టోటల్ వీళ్ళ ప్రొడక్షన్కి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా ద్వారా విజయం రావాలని కోరుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. విచ్చేసిన మీడియా ప్రతినిధులకి అలాగే మా ప్రింట్ మీడియా సభ్యులకి పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు SM4 ఈ మూవీస్ నుంచి వచ్చే సినిమా కాలం చెప్పిన కథలు
మీరు దానికి కాలం రాసిన కథలు, కాలం రాసిన కథలు. దీనికి మా సాగర్ తనే ప్రొడ్యూసర్గా, తనే డైరెక్టర్గా ఒక అద్భుతంగా రాసుకున్నాడు కథ. నిన్న వచ్చాడు, లొకేషన్కి వచ్చి ఇలా ఉందన్న కథ, చాలా బాగా వచ్చింది. అందరూ క్యాస్ట్ అండ్ క్రూ అందరూ కొత్త వాళ్ళు, ప్యాడింగ్ మటుకు మేము కొంతమందిని పెట్టుకోదలుచుకున్నాం అని చెప్పి మా పిఆర్ఓ వీరబాబు గారు మిగతా అవన్నీ ఆయన సంబంధించి, ఈ సినిమాకి సంబంధించి అవన్నీ ఆయన చూస్తున్నారు. సరే నేను వస్తానయ్యా ఈరోజు అంటే, మాకు తెల్లారుజాము 4 అయింది షూటింగ్ అయ్యేటప్పుడు. సరే వచ్చి అందరూ చిన్నవాళ్ళం. ఇప్పుడేమో ఇది పాన్ ఇండియా సినిమాలకి ఎటు తిరిగి మనం పిలవరు. చిన్న సినిమాలు కాబట్టి మనం ఆశీర్వదించాలి, చిన్న సినిమాలు కాబట్టి మనం రావాలి. చిన్న పెద్ద అని ఉండదు, అన్నీ ఒకటే. సినిమా కెమెరా ఒకటే, ఏదైనా టెక్నికల్గా మారుతాయేమో కానీ వీళ్ళ కష్టం కూడా పెద్ద సినిమాకి ఎంత పడతారో అంత పడతారు కష్టం. సో ఇతనికి అద్భుతంగా మంచి, ఎందుకంటే ఈయన మిత్రులు చాలామంది మాకు బాగా పరిచయస్తులు. బందరు, అవనగడ్డ, అక్కడి నుంచి పెడన వాస్తవుడు అతను, అక్కడి నుంచి వచ్చిన అతను. సో బాగా సినిమా మీదే ఉన్నాడు అతను. కథ కూడా చెప్పాడు, చాలా బాగా ఉంది. సో ఇలాంటి అన్నీ తనే నడిపిస్తున్నాడు. ఇలా డైరెక్టరు, ప్రొడ్యూసరు ఈ రోజుల్లో చేయాలన్నా, ఒక వెబ్ సిరీస్ ముట్టుకోవాలన్నా చాలా ఖర్చుతో కూడిన పని. అలాంటిది కొత్త అనుభవం లేదు, కానీ సినిమా మేకింగ్ మీద కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో మేమందరం సహకరిస్తామయ్యా, మాకేమో వేషాలే ఒక్కర్లేదు, మేము నీకు వెనకాల ఉండే ఏమన్నా గైడెన్స్ కావాలంటే మేము చెప్తాం. సో ఇతను సక్సెస్ అవ్వాలని ఆ లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు సాగర్కు ఉండాలి, ఈ టీంకు ఉండాలి, ఈ క్యాస్ట్ అండ్ క్రూకు ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దాంట్లో ఆ కాలం రాసిన కథల్లో ఆయన పైన పెట్టిన క్యాప్షన్, ఒక మెసేజ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. సో డెఫినెట్గా ఆ మెసేజ్ రేంజ్కి ఇవాళ ఆ సినిమా ఉంటుందని, రేపు బ్రహ్మాండంగా ఆడాలని. ఇంకోటి ఏంటంటే, మా 30 years అని ఇప్పటి నుంచి చెప్తూ ఉంటారు, ఇప్పుడు 35 ఉంటుంది. మా 35 years ఇండస్ట్రీ పృథ్వీ వచ్చి ఆయన ఆశీర్వచనం చేస్తున్నాడు అని అంటే, ఆయన ఆశీర్వచనం విలువ ఎంత అన్నది ఆయనకి నాకు ఎక్కువ తెలుసు. రాళ్ళు, రప్పలో, కొండలో, పొదలో లోపలికి వెళ్ళటానికి చాలా దరిద్రంగా ఉండే రోజుల్లో నాగాస్త్రం అనే సినిమా నానక్రమం కూడా చేస్తే అక్కడ లోపలికి వెళ్ళటానికి దరిద్రంగా ఉండేవి. అలాంటి స్థాయి నుంచి వాళ్ళ లక్షల గజం, లక్షల విలువ రేంజ్కి ఎలా ఎదిగిపోయిందో తన లెగ్ మహిమ అలా ఉంటుంది. ఆ లెగ్ మహిమతో వాళ్ళకి ఆశీర్వదించడానికి వస్తే డెఫినెట్గా ఇతను కూడా, రేపు సాగర్ కూడా డెఫినెట్గా ఆ రోజు నానక్రామగూడకి, ఈ రోజు నానక్రామగూడకి ఏదైతే తేడా వచ్చిందో అదే తేడాలో ఇతను కూడా ఎదగాలని, ఇతను చేసే చాలా కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా భవిష్యత్తులో చాలా ఫ్యూచర్ ఆర్టిస్టులుగా కానీ, టెక్నీషియన్స్గా కానీ చాలా గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక ఆవిడ వెంకటరావు నగర్ కార్పొరేటరు ఫస్ట్ టైము అలా వెళ్ళటమే భారీ మెజారిటీతో గెలుచుకుని వచ్చేసింది ఆవిడ. ఆవిడ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా చూసుకుని మాగంటి గోపీనాథ్ గారు మిగతా అన్ని కార్పొరేటర్ ఎలక్షన్లకేను ఆవిడ దానికి ప్రత్యేక శ్రద్ధ చేస్తే ఇవాళ రోజున వీళ్ళు కార్పొరేటర్లుగా ప్రతిరోజు పబ్లిక్లో తిరుగుతూ ఏం కావాలి, వ్యాక్సినేషన్ కావాలా లేకపోతే ఏం కావాలి, ప్రతిరోజు తపన పడుతున్న అద్భుతమైన కార్పొరేటర్ వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా దీన్ని ఆశీర్వదించడానికి వచ్చారు. కాబట్టి 100% సాగర్ డెఫినెట్గా చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. భవిష్యత్తులో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీంట్లో చేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరూ కూడా ఫ్యూచర్ స్టార్స్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నన్ను మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చేసిన మన పృథ్వీరాజ్ సార్కి, అలాగే దేదప్రియ మేడం గారికి అభినందనలు, మన ప్రసన్న సార్కి. నా పేరు MNV సాగర్ అండి. నేను గత 10 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను. ఇంతకుముందు కొంటికుర్రాడు సినిమా షూటింగ్ చేయడం కంప్లీట్ అవ్వడం, అది రిలీజ్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ మాది సేమ్ ప్రొడక్షన్లో SM4 ఫిల్మ్స్ ప్రొడక్షన్లో
కాలం రాసిన కథలు అనే సినిమాని నేను నిర్మిస్తూ దర్శకత్వం చేస్తున్నాను. ఇందులో ఒకటే చెప్పదలుచుకున్నాను పాయింట్, ప్రపంచం అంతా వెతికిన మన కుటుంబం మనకిచ్చే ధైర్యం ఎవ్వరు ఇవ్వలేరు అనే పాయింట్ మీద ఈ సినిమా చేస్తున్నాను. దీని అందరూ నేను ఎంచుకున్న నటీనటులు కానీ అందరూ పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. దీనికి అందరూ కొత్త వాళ్ళతో చేస్తున్నాం. ఒక అద్భుతమైన ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాను. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. ఫస్ట్ సార్కి, మేడం వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ మూవీ ఓపెనింగ్కి వచ్చినందుకు. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ చేస్తున్నాను, కాలం రాసిన కథలు. ఇందులో కూడా నాది ఒక కథ ఉంది. ఆ కథ నాకు ఇచ్చినందుకు సాగర్ గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నా కో-ఆర్టిస్ట్ రీతు, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. Thank you so much for coming here and blessing us. ఇది నా ఫస్ట్ మూవీ తెలుగులో. నా పేరు రితు. నాకేం మాట్లాడాలో పెద్దగా తెలియదు, కానీ ఐఎమ్ రియలీ సో బ్లెస్డ్ టు గెట్ దిస్ మూవీ విచ్ హ్యాస్ సో మచ్ కంటెంట్ టు ప్రూవ్. రియలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి, స్టేజ్ను అలంకరించిన పెద్దలకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ సినిమాకి నేను కొరియోగ్రాఫింగ్గా చేస్తున్నాను. ఈ మూవీలో వచ్చేసి అన్ని సాంగ్స్ విన్నాను. ఫస్ట్ సాంగ్ అయితే అల్టిమేట్ సూపర్గా ఉంది సాంగు. నెక్స్ట్ క్లైమాక్స్ సాంగ్ కూడా శివుడితో చేసిండే సాంగు, అది కూడా చాలా బాగుంది. సాంగ్ ఎలా విన్నానో ఆ కొరియోగ్రాఫింగ్ కూడా దానికంటే మించి చేస్తానని సాగర్ భయ్యకి చెప్తున్నాను. సాగర్ భయ్య, ఆల్ ది బెస్ట్ మూవీకి. థ్యాంక్ యూ భయ్య. కూడా ఆ మూమెంట్స్ ఎలా ఉంటాయో కొత్త మూమెంట్స్ కంపోజ్ చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సాగర్ భయ్యకి థ్యాంక్ యూ. చాలా బాగుండదు. లేటెస్ట్గా వస్తారండి. ఓకే.